హాయ్ మామ, మన వీడియోలు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఇంకా వేరే ఫంక్షన్ ఉంటే గడ్డ మీద చేయడానికి అయితే వచ్చేసాము పొద్దున్నే అయితే. ఇంకా సాన్పైకి అయితే స్టార్ట్ అయినాం ఉంటారు రాయంపేట నుంచి. పొద్దున్నే అయితే స్టార్ట్ అయినాం 10 గంటలకి. కానీ ఎండ అయితే చూడండి ఎంత ఉందో. నేను మా కజిన్ అయితే స్టార్ట్ అయినాం. అందరు మమ్మల్ని చూస్తున్నారు. 2 హెల్మెట్లు అయితే వేసుకుని ఉంటే మా ఫ్యామిలీ వాళ్ళంతా కార్లో అయితే వచ్చారంట. మేము ఇద్దరం అయితే బైక్ లో స్టార్ట్ అయిపోయినాం. ఇంకా బాలరాజపల్లి దగ్గర వ్యూ అయితే చూడండి పైనుంచి ఎంత బాగుందో. ఒకప్పుడు ఇక్కడైతే ఫుల్ వాటర్ ఉండేమో. అందరూ ఆదివారం వచ్చి ఆడుకునే వాళ్ళు ఇక్కడైతే వంటలు చేసుకొని. ఇప్పుడు చూడండి ఎట్లుందో మొత్తం ఎండిపోయి అయితే ఉంది. ఇంకా సెకండ్ గార్డ్ కూడా దాటేసాం అనమాట. సాన్పైకి 32 కిలోమీటర్స్ అయితే 35 మినిట్స్ అయితే వచ్చేసాం మేమైతే. ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్ళినప్పుడు అయితే మా బాబాయ్ చూడండి హాయ్ చెప్తున్నాడు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అయితే ఇంకా అటు చూడండి పిల్లలు అయితే పాటలు పెట్టుకుని అయితే డాన్స్ వేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారు. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇద్దరిది అయితే ఉందన్నమాట రిటైర్మెంట్. మా తాతది ఇంకొక ఆయన అయితే. ఇంకా ఫోటోస్ వీడియోస్ అయిన తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం అయితే మాట్లాడారనమాట వాళ్ళ గురించి అయితే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అంత ఈజీ అయితే ఏం కాదు. ఆయన 40 years అయితే పనిచేశారనమాట. ఇంకా మా వాళ్ళంతా చూడండి ఒకసారి అయితే మొత్తం మా బంధువులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడైతే. ఇంకా మా తాత అయితే ఆయన గురించి అయితే మాట్లాడారనమాట. అక్కడ మాట్లాడుతున్న మా తాత అయితే 15 years ముందరే రిటైర్ అయిపోయిన అనమాట. ఆయన కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. జనాలు అయితే బాగానే వచ్చారు మా ఫుల్ గా పిలిచిన వాళ్ళందరూ అయితే బైక్ పట్టుకున్నాడు కదా. ఆయన అయితే పాట పడినాడు. జరిగే ఫంక్షన్ ఏందో సింక్ లేకుండా అయితే పాట పడినాడు. భలే ఫన్నీ అయితే ఉంది మాకైతే అక్కడ. ఏమైనా ఫంక్షన్ ఉంటే మీరు కూడా వెళ్ళండి మా అందరిని అయితే కలవండి. చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. మా తాతగారు అయితే ఆయన గురించి మొత్తం మాట్లాడారు. ఒక పద్యం కూడా చెప్పాడు అనమాట ఆయన కోసం అయితే. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచ్ అనమాట. మంచిగా అయితే చెప్పాడు ఆయన గురించి మొత్తం అయితే. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కదా. ఆయన అయితే డిఎఫ్ఓ అనమాట. ఆయనకి వచ్చిన తెలుగులో అయితే మాట్లాడుతున్నారు. చాలా ఫన్నీగా అయితే ఉంది. వినండి ఒకసారి అయితే. ఫారెస్ట్ ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డెడికేట్ చేశారు. ఇది ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ మై సెల్ఫ్ లైక్ యంగ్స్టర్స్ who have come to join the service. అండ్ సర్వీస్ ముందు ఫస్ట్ ఇన్నింగ్ ఉంది, సర్వీస్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్ ఉంది. సో ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా ఫోటోలు అందరు తీసుకున్నారు కదా. గిఫ్ట్లు అయితే ఇచ్చేసారు అనమాట అందరు వచ్చిన వాళ్ళందరూ అయితే. ఈ పాప పేరు చెర్రీ అనమాట. మేము ఆడుకుంటాం పోయినప్పటి నుంచి అయితే ఫుల్ కామెడీ అయితే చేస్తుంటుంది ఇప్పట్లో అయితే. ఇంకా భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. చూడండి ఫుల్ అయితే ఆకలి వేసింది. మేము మార్నింగ్ కూడా తినలేదు. ఫుల్ క్యూలో అయితే ఉన్నారు మొత్తం అందరూ అయితే. భోజనాలు స్మెల్ అయితే భలే వస్తుంది. ఇంకా మన క్యూలో అయితే నిలబడి ఫుడ్ అయితే మస్తుంది. స్వీట్, చికెన్, మటన్ అన్ని అయితే పెట్టారు. చూడొచ్చు ఒకసారి అయితే. కోతులు చూడండి ఎన్ని ఉన్నాయి. ఒక పక్క మా చిల్లోళ్ళు అయితే అరుస్తున్నారు. దాంతో పాటు ఈ కోతులు కూడా తోడైనాయి. ఎప్పుడైనా డిఎఫ్ఓ రూమ్ చూసారా మామ? ఇది చూడండి ఒకసారి అయితే. మొత్తం వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే ఉంటారనమాట. 2 బెడ్రూమ్లు, చికెన్, వాష్రూమ్ అన్ని అయితే ఉంటాయి. చూడండి ఒకసారి అయితే. ఫారెస్ట్ వాళ్ళకి ఫ్రీ అయితే ఇస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు అయితే. అన్ని ఫ్రీ అయితే ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళకి. అందుకని పెద్దవాళ్ళు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమంటారు మనల్ని అయితే. పిల్లల బండిలో బాగుంటే మా వాడైతే పోయి తీసుకొని వచ్చేసాడు వాళ్ళని అయితే. మొత్తం ఫోటో దిగాలనేది అందరు రెడీ అయితే ఉన్నారన్నమాట ఫోటో దిగాలనేసి. వీడైతే సన్మానంలో వచ్చిన పూలదండ అయితే వేసుకుని ఆడుకుంటున్నాడు. చూడొచ్చు ఒకసారి అయితే. వీడు ఎక్కడ ఉంటే అందరు నవ్విస్తూ అయితే ఉంటాడు అనమాట. వీడైతే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ వరస్ట్ ఫోటోగ్రాఫర్ అనమాట. మొత్తం గ్రూప్ ఫోటో అయితే తీసేసాడు మొత్తం అందరికి అయితే. ఇంకంతా అయిపోయిన తర్వాత మా బాబాయ్ అయితే ఒక రైడ్ అయితే వేసాడు అనమాట. ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది. మొత్తం అంతా ఫుడ్ అయితే అంతా అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఎండలో ఫుల్ అయితే ఎండ ఉంది. మా పని అయితే అయిపోయింది. హెల్మెట్లు వేసుకున్నాం కాబట్టి. నాకు ఎగ్జామ్ ఉంది అనేసి నేనైతే తొందరగా అయితే వచ్చేసాను అక్కడి నుంచి అయితే. ఇంకొచ్చేప్పుడు అయితే ఒక స్టంట్ అయింది మళ్ళీ అయితే. ఈ గొర్రెల వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది మామ. 10 minutes లేట్ అయిపోయింది ఇంటికి రావడానికి. వీటి వల్ల అయితే వలస పోతా ఉంటారు అనమాట. వీళ్ళైతే మొత్తం 6 బ్యాచ్లు అయితే ఉన్నాయి. వీటి వల్ల బస్సెస్ అన్ని అయిపోయాయి. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అనమాట మొత్తం ఘాట్ మీద అంతా. మొత్తం సూపర్ గా అయితే జరిగింది. అందరిని కలవాలనుకున్న వాళ్ళందరినీ అయితే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా అట్లా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట అక్కడి నుంచి అయితే.